స్థానిక 1వ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్లోని శ్రీరాపురం రోడ్లో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టు తదితర అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో 2015లో జరిగిన పుష్కరాల సమయంలో చేపట్టిన పనులు తప్పితే అటు తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ₹1 అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రజల్ని ఓటర్లుగానే చూశారు తప్పితే ప్రజలకు కావాల్సిన సంక్షేమం అమలు చేయడంలోనూ, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులు చేయడంలోనూ చాలా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. మనకి లెవెల్స్ అన్నీ కూడా ఇటే ఉన్నాయి సార్. మనకి ఒక ట్రైన్ మన పోలీస్ క్వార్టర్స్లో కట్టేస్తాం. అలా ఇక్కడికి మన లెవెల్స్ అన్ని ఇదంటే తీసుకురావాలి. మనం ఓఎన్జీసీ అక్కడి నుంచి ఇలాగ మన పోలీస్ క్వార్టర్స్ ఎస్పీ ఆఫీస్కి ఇప్పుడు ఇది 2 కోట్లు ఈ వర్కేనా? ఇది మీరు పెట్టేసేయండి. ఇది నేను లెటర్ ఇస్తాను, సోమవీర్రాజు గారు కూడా ఇస్తారు, సారే ఇస్తారు. కరెక్ట్ ఎవరితో పోలీస్ క్వార్టర్స్ తీసుకోవాలంటే ఓఎన్జీసీలో తీసుకోవాలి. అమృత్ పథకం ఇచ్చారు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు సార్. ట్రైన్ కట్టేశారు. సేమ్ ట్రైన్ ఇప్పుడు అలాగే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయాలి. మన ఓఎన్జీసీ వాళ్ళని అడగక్కర్లేదండి. మనం వీళ్ళతో మాట్లాడి మన పని మనం చేసుకుంటాం. ఎంట్రన్స్ ఎలా సార్ అదే పెట్టుకున్నారు. అటు పెట్టారు ఎందుకంటే గోడ కదా, ఎండ్ మనం ఎండ్ టు ఎండ్ ఎంతైనా వాడుకోవచ్చు. ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇల్లు కట్టలేదు సార్. అవును సార్, ఇల్లు కట్టలేదు. అది కూడా అన్నారు అప్పుడు. ఇవన్నీ ఉండాలంటే ఇలా వేసుకొని వెళ్ళిపోయారు. ఎవరికి అప్పుడు ఎవరో అడిగారు లైట్ వేయండి, పోల్ వేయండి అని అంటే లైట్ పోలే అంటే ఎలా వేస్తారు దీంట్లో అని డిపార్ట్మెంట్ కూడా వేయలేము సార్. పోలీస్ క్వార్టర్స్ నుంచి హైవే నేల సార్ పోలీసు మనం దీని పక్కన కట్టుకుని ఇలా సైడ్కి వెళ్ళిపోతే మనం ట్రైన్ కట్టుకున్నా ఎవరు మొత్తం కట్టుకుని అలా వాడుకుంటున్నారు. అరుగులు వేసి కట్టుకుని మన పబ్లిక్ యూటిలిటీకి చిన్న ఎవరు కాదంటారు కాదండి సార్. ఈ ప్లేస్ అడుగుతున్నామా, ఈ ప్లేస్ అడుగుతున్నాం. ఇది ఎంత అంతేనండి. ఇలాగ మనం డ్రైన్ పోలీస్ క్వార్టర్స్ ఒకటి వచ్చి ఇక్కడ ఒకటి హైవేది ఒకటి అవుతుంది. హైవేదా అలాగే ఇంకొకటి సార్, ఇలాగా ఈ ట్రైన్ అంతా ఇక్కడ వరకు వెళ్ళింది కానీ కంటిన్యూస్ ట్రైన్ కూడా పోలీస్ క్వార్టర్ అంటే ఇవన్నీ లెవెల్స్ అన్ని ఈ పక్కే పర్మిట్ చేస్తున్నారు. ఆ మొక్క కూడా ఆర్ఓబికి వచ్చేసింది. అవునండి. వెనకాల ఇది అప్పుడు మన రోడ్డు ఇది చేయాలేమో చాలా ఏమైంది పవర్ స్టేషన్ గుడి అనేది వాళ్ళ సైట్ వాళ్ళు కట్టుకున్నారు. మిగిలింది బయట మనం కట్టుకుందాం అనుకున్నాం. వాళ్ళ సహకారం కూడా అందిస్తారని మనం మాట ఇచ్చారు. పునాది వేసి మొదలెడితే వాళ్ళ సహకారం నేను అడుగుతాను. నీకు అర్థమైందా? వాళ్ళు గోడ మీద కట్టుకుంటాం, తప్పేంటి? వాళ్ళు మాట కూడా ఇచ్చారు కదా సహకరిస్తారని నిర్మాణంలో. ఎందుకు వినాయక చవితి రేపు ఉందా? అవునవును, రేపు వస్తాం. ఈరోజు కూడా ఏకంగా 7, 8 ఉన్నాయి. వెళ్ళలేకపోతున్నాం. మీరు ఇవన్నీ శాంక్షన్ లో ఉంది. ఇది ఎన్క్యాప్ లో పెట్టాం. ఎన్క్యాప్ లో మేడం రివ్యూ చేశారు. దగ్గరలో వర్క్ శాంక్షన్ అయిపోతుంది. ఇది అయిపోతుంది. ఎన్క్యాప్ లో 10 కోట్లు పెట్టాం పెద్ద పెద్ద పనులు. అది మేడం కూడా శాంక్షన్ చేశారు. ఇవన్నీ 90, 80, 2 కోట్లు. అసలు ఇప్పుడు టెండర్ అయిపోయింది, శాంక్షన్ అయిపోయింది. మనం అగ్రిమెంట్ అయితే కొబ్బరికాయ కొట్టాలి. ఎన్క్యాప్ లో ఒక 85 లక్షలు పెట్టారు తారక రామనగర్. ఈ ఎన్క్యాప్ కూడా 10 కోట్లు పనులు పెట్టాం సిటీలో. ఇదొకటి. నెక్స్ట్ 3వ వార్డు బైబిల్ మిషన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా 3, 4 అమ్మటం ఉంటుంది కానీ చూడ రోడ్డు. అదొకటి.
2 కోట్లు అదొకటి పెట్టాం. నెక్స్ట్ మన విఎల్పురం జంక్షన్ వినాయకుడి గుడి నుంచి హైవే దాకా అదొకటి 2 కోట్లు, అలాగా 10 కోట్లు పెట్టాం. అది కూడా అయిపోయింది ఎన్క్యాప్లో, ఇది కూడా శాంక్షన్ అయిపోతుంది. మేజర్ ఇప్పుడు అలా అనేది ఏంటంటే 2 కోట్లతో తారక రామారావు గారు మొత్తం డ్రైనేజ్ అయితేనే రోడ్లు వేయాలండి అంత. దీనికి రోడ్లు వేసానుకోండి, దీనికి డ్రైన్ అవును, ఈ మధ్యలో ఎక్కడైనా రోడ్స్ వేస్తే డ్రైన్ ఉంటుంది, ఒక పార్ట్ డ్రైన్. ఆ 2 పార్ట్స్కి వాళ్ళకి బాలాజీ నగర్ ఏరియాలో రోడ్ వేస్తే డ్రైన్ మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇదేం తెలుసు సార్, ఇది ఫైనలైజ్ అయిపోతే ఈ డ్రైన్ మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. చూద్దాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి, మనం ఇక్కడ ఆర్యూబీ పెట్టినా కూడా డ్యామేజ్ అయిపోతుంది. సో ఆర్ఓబీ వద్దు, ఆర్యూబీ వద్దు అంటే ఫైనల్ గా గోడ కట్టేస్తాం అన్నారు. కట్టేయండి అంటున్నారు ప్రజలు. కట్టేయండి, మనం అదే వాడం. కట్టేస్తే ఇంకా అన్నపూర్ణపేట నుంచి కొత్తపేట ఈ దారి వాడరు ఎవరు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఓబీ పెడితే ఏకంగా 2000 మందికి ఇంపాక్ట్ అయింది. ఆర్యూబీ పెట్టమని ఎస్టిమేట్ చేయమన్నాం. ఆర్యూబీ ఎస్టిమేట్ చేస్తే అది కూడా 1000 మంది దగ్గరికి వస్తుంది, ఆస్తి పోతుంది. అసలు ఏది వద్దులేండి, కట్టేయండి సార్ గోడ, ఇంకా మీకు జీరో ఇష్యూస్. అది ఇంకా మీరు ఏదో ప్రతిసారి ఏదో గేట్ ఇది అంటే లేటెస్ట్ నామ్స్ కదా, అంతే. అటు సైడ్ నుంచి వెళ్ళకపోతే అలా 3 హాల్స్ దగ్గర నుంచి వెళ్తారు. అంటే మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ఇంకా అది గోడలు కట్టేయడమే లోకల్ గా ఉన్నవాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. అంతే. ఇప్పుడు ఆరోపి ఇక్కడ అడుగుతున్నా ఉంటే లోకల్ వాళ్ళు అవునండి, వాళ్ళు అన్నారు. ఫస్ట్ టైం వీళ్ళు పెట్టిన ఆర్ఓబీ అయితే ఏకంగా ఏంటంటే అక్కడ ఒక గుడి ఉందండి, గుడిలోని రాములకి సీతకి మధ్యలో రెడ్ మార్క్ వేసి వాళ్ళిద్దరిని విడగొట్టేమనే. అది వేయడం కూడా విచిత్రంగా, అసలు బుర్ర ఉండిందయ్యా నీకు, ఎలా వేసావే ఇక్కడ మార్క్ అంటే ఇక్కడ దాకా వచ్చింది సార్. నువ్వు ఎలా అయితే రాముడికి సీతకి మధ్యన విడిపోయేటట్లు మార్కింగ్ అయితే నిన్ను అదృష్టం నేనేం చేయలేదు, ఇక్కడ వెళ్ళిపో నువ్వు అర్జెంటుగా అని చెప్పి అప్పుడు ఎస్సీ గారు ఉండేవారు పాండురంగ గారు. ఊరుకో అంటే ఊరుకో, నేనే కూర్చుంటాను ఇక్కడ రోడ్డు మీద అంటే ఆపేద్దాం లేండి సార్. స్వామి ఇప్పుడు మీరు అది రిప్రజెంటేషన్ మ్యాటర్ ఎప్పటికి ఇవ్వగలుగుతారు? మధ్యాహ్నం ఇచ్చేస్తారా? మేము ఎవరో నోట్ పెట్టాం సార్. అవును, అంటే మేము ఎలా రిప్రజెంట్ చేయాలన్నది ఎలాగా? మనం డైరెక్ట్ కమిషనర్ గారి నుంచి ఓఎన్జీసీ వాడు కూడా పెట్టాలండి. అవును, మీరు కమిషనర్ అంటే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఓఎన్జీసీకి ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, నేషనల్ హైవేకి ఒకటి, 3 ఇవ్వాలి. నేషనల్ హైవే అనేది మన చెప్పండి. మీరు ఏం చేయాలో మీరు చెయ్యండి, మాకు లెటర్ ఇచ్చేయండి, దాన్ని పెట్టేసుకుని మీరు పెట్టండి. ఇప్పుడు నేను అనేది మీరు ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే నాకు 4-5 కల్లా, ఇప్పుడు నాకు 7కి కలెక్టర్ గారితో ఉంది. సోమవీర్రాజు గారు ఆయన సైడ్ ఆయన రిప్రజెంట్ చేస్తారు, నేను కూడా మీరు కావడానికి ఆల్రెడీ మేడం గారికి ఇచ్చారండి. అయితే నేను ఆయన ఇచ్చారు కదా, నేను రిప్రజెంట్ ఈవినింగ్ 7కి నేను రిప్రజెంట్ చేస్తాను. చూడు నాయుడు